మీరు 6 ఏళ్లకే కలం పట్టిండ్రు, అది హలంగా మారింది. అందరు మొబైల్స్ పట్టుకొని చేసేటువంటి కాలంలో పుస్తకాల వైపు కాస్త కూస్తో వాళ్ళ ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళానన్న ఆనందం ఉంది. యువ సాహిత్య పురస్కార అవార్డు వచ్చింది నాన్న అని మీరు ఫోన్ చేయంగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఆయన అన్నది ఫస్ట్ మాట, ఓకే అయితే తిన్నావా లేదా ఇంతకీ అని. సో అవార్డు రావడం కంటే కూడా నేను తిన్నానో లేదా అన్నది వాళ్ళ పట్టింపు. మీరు పుస్తకాలు కొనడం కోసము పార్ట్ టైం జాబ్ చేస్తూ మరి పుస్తకాలు కొనే పరిస్థితి నుంచి మీరు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో జాగ లేదంటే పుస్తకాలు పెడుతున్నాడు, మేము పంపే డబ్బులంతా పుస్తకాలకు తగిలిస్తున్నాడని ఇంట్లో ఇప్పుడు గొడవ జరిగేది. నిజానికి చాలామంది నాకు ఏదో హెల్ప్ చేయాలని చెప్పేసి పుస్తకాల దగ్గర జస్ట్ అలా కూర్చోబెట్టేస్తే అమ్మిన తర్వాత నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని నేను పుస్తకాలకు పెడితే చాలా తిట్టేవాళ్ళు. ఒక పుస్తకం చదివి చూడు నీకు ఒక మంచి స్నేహితురాలు దక్కుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు అంటే ఈ కమ్యూనిటీతో వాళ్ళకున్న అనుబంధమే కానీ, లేదంటే అక్షరంతో ఉన్న అనుబంధమే కానీ, లేదంటే మీరు డవోలో పుస్తకం లాంచ్ చేసిన రోజు ఆ పుస్తకం చాలా పెద్ద విషాద కాదని చెప్పొచ్చు. వెల్కమ్ టు ఎన్టీవీ, నేను దీక్షా సిద్. ఈరోజు మన స్టూడియోలోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఈరోజు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా ఆయననే వార్తగా మారిండ్రు, కానీ పాజిటివ్ వార్తనే. ఆయన కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ కొడుతున్నారు. బంజారా కమ్యూనిటీ మొత్తం కూడా గర్వపడేలా చేసుకున్నారు. చూడొచ్చు ఇక్కడ డెక్కన్ క్రానికల్లో మెయిన్ పేజ్లో. అండ్ సో ఏ పేపర్ చూసినా కానీ కంప్లీట్గా రమేష్ కార్తిక్ నాయక్ ఇంతకు ఏం సాధించిండ్రు ఏంటి అన్నది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీ అవార్డు, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాతో షేర్ చేసుకోవడానికి రెడీ ఉన్నారా? ఫస్ట్ మీరు అవార్డు సాధించగానే ఏమనిపించింది, మీ అవార్డు అవన్నీ డీటెయిల్స్ మాతో చెప్పండి. రాసే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళగా ఉంటుంది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అంటే షార్ట్ లిస్ట్ అయినా చాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ 3 సార్లు షార్ట్ లిస్ట్ అయ్యి 4వసారి గెలుచుకున్నాను అంటే అర్హత, రాసిన రాతలే అర్హతను సంపాదించాయని చెప్పొచ్చు. సో వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆనందం అంటే కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా ఉండడం, ఒక వ్యక్తి ఎవరో ఇది చేశారంట కదా, ఏం చేశాడు అని వెతుక్కుంటూ నేను రాసిన వాటిని చదివినప్పుడు దాంట్లో ఏముందో దాన్ని బట్టి వేరే వాళ్ళతో చర్చించి, లేదంటే ఉదాహరణకి ఇప్పుడు నేను బంజారాల గురించి రాశాను, బంజారా పదాలు ఉంటాయి, అవి అర్థం కాని పక్షంలో వాళ్ళ ఇంట్లో పనిచేసే బంజారా వాళ్ళతోనో, వాళ్ళ డ్రైవర్లో, లేదంటే ఆటోలు నడిపే లంబాడీలతోనో మాట్లాడి ఇదేంటి అని కనుక్కున్నప్పుడు ఒక సోషల్ కంపానియన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్. సో ఒక రకంగా అందరికీ అంటే కథలు తెలుసుకోవడానికి ప్రేరేపించానన్న ఆనందం నాకు ఉందండి. మీరు 6 ఏళ్లకే కలం పట్టిండ్రు, అది హలంగా మారింది. అండ్ ఇప్పుడు 26 ఏళ్లకి ఒక గౌరవ ప్రధాన అవార్డు పొందిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే 2018లో బల్దేర్ బండి అని నా తొలి కవిత్వ సంపుటి తీసుకొస్తున్నప్పుడు, ఈ బల్దేర్ బండి పుస్తకం వస్తుందన్నప్పుడు ఇంకా దాదాపుగా ఫేస్బుక్లో అందరూ ఆ బుక్ గురించి రాయడము, వెంటనే ఆ పుస్తకం రాగానే అన్ని పత్రికల్లో రావడము, విత్ ఇన్ 2 monthsలోనే ఒక పోయం దానిలో నుంచి SRR BBR కాలేజ్లో సిలబస్ అవ్వడం అండర్ గ్రాడ్యుయేట్స్కి. తర్వాత మళ్ళీ 2021లో ఇదే పుస్తకం ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి బుక్ మొత్తం కూడా వాళ్ళు సిలబస్లో పెట్టడం. సో బుక్ వేసినప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పోజర్ ఉందో అప్పుడే వచ్చింది. కాబట్టి నాకు పెద్దగా మార్పేం అనిపించట్లేదు. కానీ పైన అట్లీస్ట్ పుస్తకాల కోసం అడుగుతున్నారు అంటే అట్లీస్ట్ ఎంతో కొంత అందరు మొబైల్స్ పట్టుకొని చేసేటువంటి కాలంలో పుస్తకాల వైపు కాస్త కూస్తో వాళ్ళ ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళానన్న ఆనందం ఉంది. యువ సాహిత్య పురస్కార అవార్డు వచ్చింది నాన్న అని మీరు ఫోన్ చేయంగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నిజం చెప్పాలంటే నాన్నకి ఫోన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏదో అవార్డు వచ్చిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏ అవార్డు ఏంటి అసలు దాన్ని
దాని వాల్యూ ఏంటనేది ఏం తెలియదు. వేరే వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, కానీ వాళ్ళకి నిజంగా ఆ అవార్డు ఏంటి అసలుకి దాని వాల్యూ ఏంటనేది ఏం తెలీదు. అండ్ నిజంగా అది వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళతో పాటు అందరూ దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా బంజారాలు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ కానీ అందరూ రచయితలు దాదాపుగా ఒక 8-9 రాష్ట్రాల నుంచి కూడా కాల్స్ రావడం, ఇదంతా కూడా చాలా బాగుంది. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోండి. అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్సెస్ జస్ట్ ఒక ప్రాంతానికి బౌండ్ అయి ఉంటే, ఇప్పుడు ఆ ప్రాంతాలని లేదంటే ఆ సరిహద్దుల్ని దాటి బయటికి వెళ్ళాయి. సో నాన్నకి ఫోన్ చేసి చెప్తే ఓకే అవునా అయితే అన్నం తిన్నా, ఆయన అన్నది ఫస్ట్ మాట ఓకే అయితే తిన్నావా లేదా ఇంతకీ అని. సో అవార్డు రావడం కంటే కూడా నేను తిన్నానో లేదా అన్నది వాళ్ళ పట్టింపు. ఇప్పుడు డవోలో అన్న పుస్తకానికి మీరు అవార్డు పొందిండ్రు కదా, సో ఈ పుస్తకం మీరు ఎప్పుడు మొదలు పెట్టిండ్రు? డావోలో అంటే విషాద గీతం. నాకు చాలా మంది అనేవాళ్ళు, మేము చిన్న ఉన్నప్పుడు లంబాడీలు మా ఊరు దగ్గర ఎప్పుడైనా అటు సైడ్ వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకొని ఏడ్చేవాళ్ళు, అది ఏంటి అని అడిగేవాళ్ళు అనమాట. సో ఆ ఏడవడం వెనకాల ఒక ఫిలాసఫికల్ మీనింగ్ ఉంది. అండ్ ఆల్సో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా ఈ ఢావలోకి, అంటే వాళ్ళ అనుభవాలన్నింటినీ తీసుకొచ్చి పాటగా పాడుతూ ఏడుస్తారు వాళ్ళ బాధల్ని. అది ఆనందమైన, దుఃఖమైన, విషాదమైన ఏదైనా కానీ ఢావలో అనేది చాలా ఖచ్చితం అనమాట మా దాంట్లో. సో ఇదొక ప్రత్యేకమైన విషయంగా పరిగణించవచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే, మొదట బల్దేర్ బండి వేసినప్పుడు ఎడ్ల బండి, దాదాపుగా లంబాడి అనగానే ఎడ్ల బండి. నిజానికి లంబాడి అని అనడానికి కొంతమంది ఇష్టపడరు, బంజారా అనడానికి ఇష్టపడతారు. సో లంబాడి, బంజారా, లమాన్, సుగాలీస్, గోర్, ఇలా చాలా పేర్లు ఉన్నాయి, లెక్కలేనని పేర్లు. ప్రాంతానికి చూసుకుంటే చాలా మార్పులు. దీనికి సంబంధించి ధనంజయ్ గారు, సూర్య ధనంజయ్ గారు ఇద్దరు కలిసి 600 పేజీల పెద్ద మహద్ గ్రంథాన్ని తీసుకొచ్చారు. అండ్ తర్వాత బ్రిటిష్ కాలంలో బంజారాల చరిత్ర అని భాంగే భుక్యా గారు కూడా తీసుకొచ్చారు. సో ఈ రకంగా నేను 2019లో ఈ పుస్తకం బల్దేర్ బండి రవీంద్ర భారతిలో రిలీజ్ అయింది. భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు రిలీజ్ చేశారు, మామిడి హరికృష్ణ గారు. ఆ తర్వాత అలాగే ఇంకా ఆలోచిస్తూ ఉంటే కవిత్వం బాగుంది కదా అని కవిత్వమే రాస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో దాదాపుగా ఫేస్బుక్లో నేను నా ఫేస్బుక్ వాల్ మీద కవిత్వం రాస్తూ ఉన్నాను. అక్కడ కవి సంగమం అని ఒక అంటే పేజ్ ఉంది. ఆ పేజ్లో కవిత్వం రాస్తుంటే అక్కడ పరిచయమైన కవులు అందరూ కూడా దాదాపుగా మెచ్చుకోవడంతో నాకు కొంచెం చిన్న పిల్లోడిని కదా, సో ఇంకా నేను రైటర్ని చెప్పించుకోవడం బాగుంటుంది కదా కొంచెం బడాయి అని చెప్పేసి కవిత్వమే రాసేవాడిని. అనుకోకుండా యాక్సిడెంటల్గా, చాలా యాక్సిడెంటల్ అని అనొచ్చు, చాలా వరకు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా కవిత్వం రాయడం తర్వాత చాలామంది దే స్టార్టెడ్ టెల్లింగ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇది తీసుకొచ్చేవాళ్ళు, మేము వాళ్ళని చూసేవాళ్ళము, అది ఇది వైద్యం చేసేవాళ్ళని, బట్టలు కుట్టేవాళ్ళు, చాలా చెప్పేవాళ్ళు అనమాట. సో కరోనా టైంలో 2020లో ఇంకా ఏం తోచక కరోనా టైంలో నేను దాదాపుగా మా నాన్నకి నాకు ఇద్దరికి కరోనా వస్తే మేము ఇంకా మాకు ఇంట్లో ఒక మంచం మీద నాయన కాళ్ళ వైపు నా తలకాయ, నా కాళ్ళ వైపు నాన్న తల, సో ఆ రకంగా ఒకే మంచం మీద మేము ఇది చేసుకుంటూ ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ ఏం చేయాలో తోచక ఇంకా పుస్తకాలు చదువుదామా అంటే చదివే ఒక్కలేదు, ఏం చేయాలో అర్థం కాక సరే ఏదో ఒక టైం పాస్ చేయాలి కదా అని ఇంకా అట్లా ఆ టైంలో ఆలోచిస్తూ ఒకేసారి బర్స్ట్ అయిపోయి అంత రాసేసాను. రాసిన తర్వాత పూర్తిగా శిష్ట తెలుగు, అంటే హైదరాబాద్కి వచ్చాక దాదాపుగా అప్పటిదాకా ఉన్న భయాలన్నీ తొలగిపోయి నేను కొంచెం నార్మల్గా బాగా, అంటే లైక్ మనం చాలామంది అంటుంటారు ఎంత బాగా మాట్లాడతారు లంబాడీలో, అమాయకంగా చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు అని. సో హైదరాబాద్కి వచ్చాక తొలి రోజులు అలా ఉన్నాను, కానీ తర్వాత మనం ఇట్లా మాట్లాడితే మనతో ఎవరు మాట్లాడారు అని ఆ భయం ఏదైతే ఇదైందో, అంటే ఉంటాయి కదా అందరి కొన్ని సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఎదుర్కొని మీరు కలం పట్టి మొత్తం రాయాల్సి వచ్చింది అని అంటారు, అది కూడా ఒక కారణం అంటారు. వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యుండొచ్చు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక రీజన్ చెప్పడానికి ఉండదండి, చాలా ఉంటాయి, కానీ ఇంకా కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు పర్టికులర్గా మనం ఏదో ఒక దాన్ని చెప్తుంటాం. మీకు బాగా కదిలించిన సందేశం ఏంటి? ఒక సిచ్యువేషన్ ఎదుర్కోగానే అరే కంపల్సరీ ఈ సిచ్యువేషన్ని రెడ్ స్కెచ్ పెన్తో అండర్లైన్ చేసి మరి మేము ఎదుర్కొంటున్న కష్టాలు కానీ, మేము ఎదుర్కొంటున్న వివిధ రకాల ఇబ్బందులు కానీ, ఈ
పుస్తకంలో ఉండాలి అన్న సంఘటనలు ఏమున్నాయి? నిజానికి బంజారా పదాలు దాదాపుగా ఒక 200 పదాలని విత్ ఇన్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సాధారణంగా మాట్లాడుతూ ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది కదా, ఆ రకంగా తెలుగులో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే అట్లీస్ట్ బంజారా భాష ఎలా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది కదా అని అవి రాద్దామా వద్దా అని అడిగినప్పుడు ప్రొఫెసర్ అన్నారు, సూర్యధనంజయ్ గారు అన్నారు, అవి నీ ఇష్టం కానీ ఖచ్చితంగా అవి సెట్ అవుతున్నాయి లేదా చూసుకో అని చెప్పేసి మరీ అన్నారు. మొదట నా వద్దని అన్నా కానీ తర్వాత మళ్ళీ వద్దని తీసేసాక లేదు ఉండాలి, ఈ ప్రయత్నం ఎవరు చేయలేదు కదా ఉండాలి అని మళ్ళీ ఆవిడే వెంటపడ్డారు. అయితే సిస్టర్ తెలుగులో రాసిన ఈ కథల్ని అపర్ణ తోట అని ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ నిజానికి బల్దిర్బండి టైంలో ఈ అపర్ణ తోట యాక్చువల్గా ఆవిడే వెంటపడి ఈ పుస్తకం వేయాలని చేశారు. అపర్ణ తోట, చైతన్య పింగల్తో పాటు ఇంకా చాలామంది రైటర్స్ వాళ్ళంతా కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసి పుస్తకాన్ని తీసుకొచ్చారు. మొదటి పుస్తకం మొత్తం నా పుస్తకం కాదు, అది దాదాపుగా అందరికీ సంబంధించిన పుస్తకంగా చెప్పొచ్చు. సో ఈ కథలు సిస్టర్ తెలుగులో రాసినప్పుడు అపర్ణ తోట ఒకటే అన్నారు, ఎవరి గురించి రాసావు ఈ పుస్తకం అంటే నేను బంజారాల గురించి. మరి బంజారాలు మాట్లాడే భాష ఒకటి ఉంటుంది కదా, ఆ కన్వర్జేషన్స్ ఎందుకు ఇచ్చేయలేదు అని అంటే అప్పుడు నేను మళ్ళీ రీరైట్ చేయాల్సి వచ్చింది. సో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ప్రతి ప్రాంతానికి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలని ఆ రకంగా నేను అది చేశాను. ఆ రకంగా ఆ పుస్తకం వచ్చింది విత్ ఇన్ ద టైం. దానికి చాలా నిజానికి అవార్డ్స్ గురించి చెప్పడం కొంచెం నేను చెప్పను, అవార్డ్స్ వచ్చాయని, కానీ ఇప్పుడు ఇంత పెద్ద గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ పుస్తకానికి కూడా రావి శాస్త్రి కథా పురస్కారం. రావి శాస్త్రి అనే ఆయన చాలా పెద్ద రచయిత తెలుగులో, ఎందుకంటే కాంటెంపరీ రైటర్స్కి లిటరేచర్తో టచ్ ఉన్న వాళ్ళకి తెలుసు కానీ సాధారణంగా తెలియదు చాలామందికి. అందుకని రావి శాస్త్రి గారు అవార్డు ఆ పుస్తకానికి వచ్చింది, వెంటనే తర్వాత ఇప్పుడు యువ పురస్కారం వచ్చింది. మీరు మొత్తము 4 పుస్తకాలు రాశారు, అందులో 3 మన తెలుగు భాషలో అండ్ 1 ఇంగ్లీష్లో రాసిండ్రు. సో మిగతా 2 ఇంతసేపు చూపించిన 2 కాకుండా ఇంకా ఈ 2 పుస్తకాలు అన్నట్టు. సో మరి ఈ పుస్తకాలకు సంబంధించి విషయాలు చెప్పండి. కేసుల అంటే మోదుగు పువ్వు, దాదాపుగా తెలంగాణలో ఆ పువ్వు పేరు తెలియని వాళ్ళు ఉండరు. బంజారాలో ఒక నానుడి ఏముందంటే, బంజారాలు కేసుల లాంటి వాళ్ళు, అంటే ఎండ తగిలినప్పుడు ఈ మోదుగు పూలు అనేవి ఇంకెక్కువ మెరుస్తాయి తప్పించి వాటి అంటే వేరే పువ్వులు వాడిపోతాయి, ఎండిపోతాయి, రాలిపోతాయి, కానీ ఈ పువ్వులు మాత్రం ఎండ ఎంత తగులుతుందో అంత బ్రైట్గా మెరుస్తుంటుంది. సో ఆ మోదుగు పూలు దానికి అంటే బంజారాలు అనగానే అది అంటారు. సో ఆ టైంలో మేము ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు ఇట్లా నేను చేస్తాను సంపాదకత్వం, మరి నువ్వు కూడా వర్క్ చేస్తే బాగుంటుంది అని అంటే నేను అన్నా నా వల్ల కాదు ఇవన్నీ నేను చేయలేను, నాకు ఓపిక లేదు, నాకు రాసుకోవడానికి టైం లేదంటే ఇంకా అట్లా కాదు ఇట్లా కాదు అని నాకు పుస్తకాల ఆశ చూపించి నాతో పాటు ఆవిడ వర్క్ చేస్తూ నాతో పాటు కూడా వర్క్ చేయించారు. ఇంకా ఆ క్రమంలో ఇంకా నాకు కాస్త చనువు ఉండడంతో రచయితలందరితో మేము మాట్లాడి 55 మంది కథకులతో, అంటే తెలంగాణ, ఆంధ్ర ప్లస్ బయట భారతదేశం నుంచి బయటికి వెళ్ళి అక్కడ బతుకుతున్న వేరే వాళ్ళు కూడా రాసి పంపించారు. మొత్తం 55 కథలు వచ్చాయి. దీంట్లో దాదాపుగా వాళ్ళ ఇక దారుణమైన పరిస్థితులు, అది వలసలు కావచ్చు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు మాయమవ్వడం కావచ్చు, పండగల గురించి కావచ్చు, బట్టల గురించి వాళ్ళు పడే క్షోభ ఏదైనా కావచ్చు అన్నీ. అయితే ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. మంత్రి సత్యవతి రాథోడ్ గారు రిలీజ్ చేశారు. ఆవిడ రిలీజ్ చేయడంతో ఇంకా దాదాపుగా అప్పుడు కూడా ఈ పుస్తకం చాలా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అండ్ తొలి పుస్తకంగా 2021 ఈ పుస్తకం తొలి పుస్తకం అన్నమాట. బంజారాలకు సంబంధించి తొలి కథా సంకలనం. నాది ఢావ్లో సంపుటి, అంటే ఒకే రచయిత రాసింది, సంకలనం అని కూడా అనొచ్చు కానీ. సో నాది దీన్ని నేను సొంతంగా రాసుకుంది ఢావ్లో. ఇది 55 మంది రాసిన కథలు. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి పుస్తకానికి ఒక ఇన్నోవేటివ్ పిక్చర్ ఉన్నది. ప్రతి పుస్తకంలో మనం చూసుకుంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ కల్చర్ కానీ, ఇక్కడ పిల్లలు చిన్న బాబు వేసుకున్న బట్టలు కానీ, ఇక్కడ తాత వేసుకున్న బట్టలు, ఆ ఎత్తుకునే స్టైల్, సామాన్ తీసుకెళ్ళడము, చేతికున్న గాజులు, మోస్ట్లీ బంజారా లేడీస్ ఇట్లా వెళ్తుంటే కూడా చూస్తే ఫస్ట్ రికగ్నైజ్ చేసేది మీ గాజుల గుర్తింపుతో. ఆ గుర్తింపు చూడగానే అరే భలే ఉంది, బాగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు లాంచ్ చేసిన ప్రతి పుస్తకానికి ఒక డిఫరెంట్ పెయింటింగ్ ఉంది. ఇక్కడైతే ఒక అమ్మ కూర్చొని ఉంది, ఇక భాషలో చూసుకుంటే అవ్వ, ఇక్కడ అవ్వ కూర్చొని ఉంది, మా భాషలో చూసుకుంటే యాడి.
ఒక యాడి కూర్చుంది. ఒక యాడి కూర్చుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఎడ్ల బండి చెట్టు టోటల్ కింద. అసలు ఒక తండాలో వాళ్ళు తినే ఆహారం నుంచి మొదలు పెడితే నెమళ్ళు, జింకలు, కుందేళ్ళు ప్రతిదీ కూడా మనకి ఆ కవర్ పేజ్లో ఉంది. అయితే ముఖ్యంగా మీరు అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ ఎక్కడేస్తుందంటే మన గురించి మనం చెప్పకపోతే ఖచ్చితంగా తెలీదు. రమావత్ శ్రీనివాస్ నాయక్ గారని ఆయన దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి బంజారాలకు సంబంధించి పెయింటింగ్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు బంజారా భవన్కి వెళ్తే అక్కడ మొత్తం అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ దాదాపుగా అన్నీ కూడా ఆయన వేసినవి. ఓకే, కంప్లీట్ గా కూడా బంజారా లైఫ్ స్టైల్ ఎట్లుంటది అక్కడ వాళ్ళు తినే ఆహారం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు వేసుకునే ఆభరణాలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా బంజారా భవన్ లో మొత్తం ఆయనే డిజైన్ చేశారు. సో ఆయన ఈ బుక్స్ అన్నిటికీ కూడా కవర్ పేజెస్ పని కట్టుకొని నెలల తరబడి లేదు ఇంత బాగా రాస్తున్నావు, మన కమ్యూనిటీ నుంచి ఎవ్వరూ లేరు, సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా మంచి ఇది కావాలి. నాకేమో భయం ఎక్కడ అసలుకి ఈ రోజుల్లో ఒక కవర్ పేజ్ వేసుకుందామన్నా ఏం అడగాలి అని అంటే ఖచ్చితంగా మినిమం 5,000 అవుతుందండి. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రీగా కూడా చేసిస్తారు. కానీ నా అదృష్టానికి నా ప్రతి పుస్తకానికి కూడా నీకేం కావాలో చెప్పు, నువ్వు అసలుకి వేరే సెకండ్ ఆప్షన్ మైండ్లో పెట్టుకోకున్నా, నేనున్నాను, నేను చేస్తానని ఆయన దాదాపుగా ప్రతి పుస్తకానికి కూడా ఇప్పుడు చక్మక్ అన్న పుస్తకంలో దాదాపుగా 20 పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ 20 పెయింటింగ్స్ కూడా మొత్తం ఆయన వేసిన బొమ్మలన్నింటినీ కూడా నేను నా రచనల్లో ఇది చేసుకోవడంతో ఆ బుక్కి నిజానికి ఆయన పెయింటింగ్స్ వల్ల ఆ బుక్స్కి చాలా ఎక్స్పోజర్ కూడా వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది నా సాహిత్యం కంటే కూడా ఆ బొమ్మల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. సో మొత్తానికి చరిత్ర పరంగా కొంతమంది వర్క్ చేస్తున్నారు, సాహిత్యపరంగా మేము గుగ్లోత్ కృష్ణ అని ఒక ఆయన, 3 కృష్ణ చౌహాన్ అని ఒక ఆయన, తులసి, తర్వాత విజయ్ భట్టు, ఇలా చాలామంది బంజారాల నుంచి వచ్చి శైలజ అని, సో చాలామంది బయటకు వచ్చి ఇప్పుడు రాస్తున్నారు. సో ఆర్ట్లో, పాటల్లో, డాన్స్లో ప్రతి ప్రక్రియలో చూసుకున్నట్లయితే ఇప్పుడు గిరిజన ఆదివాసీ బిడ్డలు వాళ్ళ ప్రతిభల్ని ప్రదర్శిస్తున్నారు. సో చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అండ్ ఇలా ఇంకా అసలు బంజారాలే కాదు, ఇంకా వేరే తెగల వాళ్ళు దాదాపుగా 35 గిరిజన ఆదివాసీ తెగలు ఉన్నాయి. అంతకుముందు 33 ఉండేవి. ఇప్పుడు 2 కొత్త తెగల్ని కూడా కనుక్కున్నారని విన్నాను. సో మొత్తం 35 గిరిజన ఆదివాసీ తెగలు లోంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ పాటలు ప్రతిదీ కూడా ప్రపంచానికి పరిచయం చేస్తే బాగుంటుందని, అండ్ వచ్చిన అవార్డు వాళ్ళకు ఒక రకంగా ఇన్స్పైర్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ మీరు చెప్తుంటే నేను ప్రతి పుస్తకంలో పెయింటింగ్స్ చూస్తుంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంగ్లీష్ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకంలో దాదాపు ప్రతి పేజీకి ఒక పెయింటింగ్ ఉంది. సో ఈ ప్రతి పెయింటింగ్కి కూడా చాలా అర్థం కనిపిస్తుంది. ఆ సాంప్రదాయము ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ పెళ్ళైన ఆవిడ తన తాళి వేసుకొని, అది తాళి కాదు, రప్యార్ హార్ అంట. మాకు యాక్చువల్గా బంజారాల్లో తాళీలు ఉండవు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అదంతా పాటిస్తున్నారు. కానీ మాకు సాధారణంగా ఏంటంటే బంజారాల్లో ఒక మహిళ పెళ్ళి అయింది అని కనుక్కోవాలి అని అంటే మోచేతికి పైన గాజులు, బొక్క గాజులు ఉంటే పెళ్ళి అయినట్టు, మోచేతికి కింద గాజులు ఉంటే వాళ్ళు పెళ్ళి కానట్టు. అండ్ కొన్నిసార్లు భర్తలు కూడా లేకపోతే ఇక్కడ గాజులు తీసేస్తారు, చేతులకి గాజులు ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు వేసుకునే కాళీ అంటాం. కాళీ అంటే యాక్చువల్గా బ్లౌజ్ అని అర్థం. బ్లౌజ్ని కాంచ్లీ అని కూడా అంటాం. కాంచ్లీ అంటే కుబుసం అని అర్థం. కుబుసం యాక్చువల్గా లిటరల్ మీనింగ్ కుబుసం. సో ఆ బ్లౌజ్కి కూడా కవ్య అని ఒకటి ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే అది ఉంటుంది అనమాట. సో ఇలా మాకు స్పెసిఫిక్గా ఉన్నాయి మాకు ఈ తాళులు. అండ్ మా పెళ్ళిళ్ళు 3 నెలలు జరుగుతాయండి. మా 1-2 రోజులు కాదు, 3-4 నెలలు, కొన్ని 5 రోజుల పెళ్లి విన్నాము, 11 రోజులు ఇట్లా చేస్తూ ఉంటారు. అన్ని రకాల పెళ్లిళ్ళు విన్నారు. కానీ 3 నెలల పెళ్లిళ్ళు అంటే మాత్రం కొన్నిసారి సంవత్సరాలు ఉంటాయి. ఎవరైతే అమ్మాయిని ఇస్తున్నారో వాళ్ళ ఆర్థిక లేదంటే వాళ్ళ పరిస్థితుల్ని బట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు, కానీ మినిమం ఖచ్చితంగా నెల ఉంటుంది పెళ్లి నెల చేస్తారు. ప్రతిరోజు వేరే వేరే పద్ధతులు ఉంటాయి, అవన్నీ పాటిస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో మొత్తం కూడా మీరు ఈ పుస్తకంలో ఇచ్చారని చెప్పారు కదా. సో ఇందులో బేసిక్గా ఇప్పుడు లంబాడి అన్నా కానీ పాటలు బాగా వింటూ ఉంటాం. ఫోక్ సాంగ్స్ మీ దాంట్లో చాలా బాగుంటాయి. అండ్ ఆ ఫోక్ సాంగ్స్ వింటుంటేనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంటుంది. సో ఆ ఫోక్ సాంగ్స్కి సంబంధించింది కూడా రాశారా ఇందులో?
ఇప్పుడు ఈ ఢావ్లో అన్న పుస్తకంలో మనకి ఢావ్లో అంటేనే విషాద గీతం పాటలు పాడడం కదా. ఓకే. సో దీంట్లో అంటే నేను ఆల్రెడీ ఉన్న పాటలు కాకుండా కొత్తగా క్రియేట్ చేద్దామని కొంచెం మోడర్నైజ్ చేసి నేను పాటలుగా రాశాను దాంట్లో. సో మా దాంట్లో ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్, ఇప్పుడు యాకూబ్ అని, భిక్షు నాయక్ గారు అని, విజయ్, చాలా దేవేందర్, ఇట్లా చాలామంది ముందుకొచ్చి వాళ్ళంతటి వాళ్ళు పాటలు రాసి రొమాంటిక్ సాంగ్స్ రాస్తున్నారు, పాడుతున్నారు. చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు మంగ్లీ, మీకు తెలుసు అసలుకి మంగ్లీ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఇట్లా దాదాపుగా అంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ అది ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా బాగా ఇది చేయగలుగుతున్నారు, రిప్రజెంట్ చేయగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, బాగా పాడగలుగుతున్నారు. ఎస్. సో మీ నెక్స్ట్ బుక్ ఏంటి? నెక్స్ట్ బుక్ యాక్చువల్గా ఇప్పుడు తిత్రి అని ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారితో కలిసి తెలంగాణ బంజారా కథలు వర్క్ చేస్తున్నాం. తెలంగాణని ఎందుకు అని చాలామంది వాదించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతాల్లో మనకు లంబాడీలు కనబడతారు, కానీ తెలంగాణలో ఫలానా ప్లేస్లో బంజారాలు లేరు అని చెప్పడానికి లేకుండా దాదాపుగా మొత్తం తెలంగాణ మొత్తం ఏదో ఒక మూలలో బంజారాలు కనబడుతుంటారు మనకు. అప్పుడు మేడం ఏమన్నారంటే, ఇట్లా కాదు, మనం పూర్తిగా ఎలాగో ఒక బుక్ తీసుకొచ్చాం, స్పెసిఫిక్గా అసలు తెలంగాణలో లంబాడీలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, బయట వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకటి రికార్డ్ చేస్తే బాగుంటుందని అనుకుని 2022లో మొదలు పెట్టాము. చాలా కథలు వచ్చాయి, వాటిలో నుంచి ఇప్పుడు కొన్ని ఎంపిక చేసాం, ఇంకొన్ని కథలు తర్వాత ఇంకో బుక్గా తీసుకురావాలన్న ఆలోచన నేను అన్నాను. మేడం ఏమో చూద్దామని చెప్పేసి అన్నారు. ప్రస్తుతానికి ఇంకా నేను ఈ హడావిడిలో పడిపోయాను. సో తిత్రి అని కథా సంకలనం, దీనికి సహ సంపాదకులుగా డాక్టర్ ధనంజయ్ నాయక్ గారు, మంత్రి శ్రీనివాస్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పుస్తకం నెక్స్ట్ ఈ బుక్ రాబోతుంది. దీని తర్వాత మళ్ళీ నా సొంత కథలు కానీ కవిత్వం కానీ తీసుకొస్తాను. ఎస్. సో కవి అనగానే కంప్లీట్గా ఇమాజినరీ వరల్డ్లో ఉంటారు మీరు. సో ప్రతి ఒక్క అక్షరం కానీ, ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మ చుట్టే కథ నడుస్తుంది అనేసి ఒక బుక్ మీరు రిలీజ్ చేశారే అనుకోండి, ఆ బొమ్మని మీరు తప్పకుండా ఇమాజినేషన్ చేసుకుంటారు. రాసేటప్పుడు ఏమి ఇది ఉండదు, ముందుగానే రాయాలి అనుకున్నప్పుడు ఒక స్కెచ్ వచ్చేస్తుంది. నేను నిజానికి 6th క్లాస్లో ఉన్నప్పుడు అప్పటికే నేను బొమ్మలు వేసేవాడిని. విజయసాయి హై స్కూల్, శ్రీ విజయసాయి హై స్కూల్ అని అక్కడ నేను చదువుకున్నాను. అక్కడ మా లాంగ్వేజ్ టీచర్స్ వల్ల నాకు ఒక రకంగా సాహిత్యంతో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అక్కడ మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ నాకు అక్కడ కండిషన్స్ ఉండేవి, నేను కవిత్వం రాయకూడదు, ఏం రాయకూడదు, బాగా చదువుకోవాలి అని కండిషన్స్ ఉండేవి. సో నేను అవి తప్పించుకోవడానికి మా ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళిపోయి అక్కడే కూర్చుండే, ఎవరు నన్ను ఏమనేటోళ్ళు కాదనమాట. అక్కడే కూర్చొని చదువుకుంటూ ఇది చేసేవాడిని. ఆ రకంగా నాకు అప్పుడే బొమ్మలు వేయడం అలవాటు కాబట్టి ముందుగానే ఒక దృశ్యం నా మైండ్లో వస్తే ఆ దృశ్యాన్ని రాసేప్పుడు చూసుకుంటూ నేను రాసుకుంటాను. సో అట్లా మీరు అక్కడ నుంచి మెల్లి ఒక రకంగా అనువాదం చేసుకోవడం, భాషలోకి ఇమాజినేషన్ని భాషలోకి అనువాదించుకుంటాను. సో మీ ప్రిన్సిపల్ మ్యామ్ వాళ్ళ పేరెంట్స్, ప్రిన్సిపల్ సార్ వాళ్ళ పేరెంట్స్ ఇంటి గడప నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ యువ సాహిత్య పురస్కార అవార్డు దక్కించుకున్నారంట. దాని వెనుక ఇంత హార్డ్ వర్క్ ఉంది. అండ్ ఇంకోటి నేను మీ గురించి ఒకటి తెలుసుకున్నాను, మీరు పుస్తకాలు కొనడం కోసము పార్ట్ టైం జాబ్ చేస్తూ మరి పుస్తకాలు కొనే పరిస్థితి నుంచి మీరు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. సో ఆ జర్నీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఏమైందంటే నాకు పుస్తకాలు బాగా అలవాటు. సో పుస్తకాలన్నీ పోగు చేయడము, కొనడము, ఇవన్నీ చేసేవాడిని. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడిని. ఇంట్లో జాగ లేదంటే పుస్తకాలు పెడుతున్నాడు, మేము పంపే డబ్బులంతా పుస్తకాలకు తగిలిస్తున్నాడని ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది. ఆ గొడవతో నేను ఇంక అక్కడ నుంచి నా బుక్స్ నేను తీసుకొని మోసుకొని పారిపోయేవాడిని. నిజామాబాద్లో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంక అక్కడ దాచుకుంటుంటే మా అత్త నన్ను అంటే ఈ పుస్తకాలు చదవడానికి ఇది చేస్తుంది, నన్ను నాశనం పట్టిస్తుందని మా ఇంట్లో వాళ్ళు భావించే వాళ్ళు అనమాట. నాకేమో ఇక మా అత్త ఏమనేది కాదు, సరే చదువుకో రాసుకో అని ఇంట్లో పుస్తకాలకు నాకు ఒక స్పేస్ ఇచ్చేదని. ఇంక అక్కడ మా వదిన సోని, సో వాళ్ళు ఎప్పుడు నా కోసం పుస్తకాలు, ఇంకా ఇంట్లో నుంచి పారిపోయానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటోడిని. అండ్ ఎప్పుడు నా గురించి గొడవలే అయ్యాయి, నేనేమో సాహిత్యమే కావాలని. ఆ రకంగా పుస్తకాలు హైదరాబాద్కి వచ్చాక డిప్లొమా చదువుకుని జాబ్ చేయాలని పేరెంట్స్ అనుకున్నారు, కానీ నా వల్ల కాలేదు. బ్యాక్లాగ్స్ 18 ఇంకా అవి అలాగే ఉండిపోయి అది వదిలేసాను నేను. తర్వాత డిస్టెన్స్లో చదువుకున్నాను అనుకోండి, అది వేరే సంగతి. ఆ టైంలో ఇంకా అనుకున్నాను నాకు పుస్తకాలు కావాలి, డబ్బులు కావాలి పుస్తకాలు కొనుక్కోవాలంటే. సరే పార్ట్ టైమ్స్ చేస్తున్న వాటితో ఎంతో కొంత మేనేజ్ చేసుకున్న రూమ్ రెంట్ అది ఇది, కానీ పుస్తకాలు నాకు కావాలి అంటే నా అవసరం కదా.
Yes. ఎవరిస్తారు? అందుకని నేను అనుకున్నాను ఇంకా ఇట్లా కాదు అని. మేడ్చల్లో నేను జిరాక్స్ షాప్లో అక్కడ వర్క్ చేశాను. ఆ జిరాక్స్ షాప్లో వర్క్ చేస్తూ ఇంకా అక్కడ మా ఓనర్ సురేష్ అని ఆయన దగ్గర వర్క్ చేస్తే, తర్వాత అనిల్ అని ఒక ఆయన దగ్గర శామ్ నెట్ సెంటర్, శాంతి నెట్ సెంటర్లో అక్కడ వీళ్ళు మా ఓనర్స్ లేని టైంలో నేను దొంగతనంగా ఆల్రెడీ ప్రింట్ అయ్యి వేస్టేజ్గా అయిన పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద నాకు కావాల్సిన పోయమ్స్ అవన్నీ డౌన్లోడ్ చేసి దాచుకునేవాడిని. దాచుకుంటూ అక్కడ ప్యాంప్లెట్స్ పేస్ట్ చేయడం, బస్ స్టాప్లో అవి డిస్ట్రిబ్యూట్ చేయడం, క్యాటరింగ్స్ చేసుకోవడము, ఏసీ మెకానిక్ హెల్పర్గా చేసుకుంటూ, లేదంటే ఈవెంట్స్ దగ్గర బయట బుక్స్ అమ్ముకుంటూ ఆ డబ్బులతో నాకు కావాల్సిన బుక్స్ కొనుక్కుంటుండే. అయితే ఏమయ్యేదంటే నిజానికి చాలామంది నాకు ఏదో హెల్ప్ చేయాలని చెప్పేసి పుస్తకాల దగ్గర జస్ట్ అలా కూర్చోబెట్టేస్తే అమ్మిన తర్వాత నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని నేను పుస్తకాలకు పెడితే చాలా తిట్టేవాళ్ళు. నీకు కడుపుకి తినడానికి ఇస్తే నువ్వు పుస్తకాలకు పెడుతున్నావా అని. అట్లా కొంచెం గ్యాప్ కూడా వచ్చేసింది, మాట్లాడడం కూడా మానేశారు. సో ఆ రకంగా ఫైన్, ఇంట్రెస్ట్ ఉంది కదా, అది ఇంట్రెస్ట్. ఇంకా కష్టాలని అంటామా, ఫైన్, ఇక కష్టం నేను ఒక్కడనే పడుతున్నాను, ప్రపంచంలో ఎంతమంది పడుతున్నారు. నీకు ఒక 100 స్నేహితులకు పైగానే ఉన్నారనిపిస్తుంది. అంటే దాని అర్థం వచ్చేసి ఒక పుస్తకం చదివి చూడు నీకు ఒక మంచి స్నేహితురాలు దక్కుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్తుంటే మాత్రం అదైతే క్లియర్గా 100 అనిపిస్తుంది. కాదండి, దాదాపుగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి ఒక్కరు, అంటే ఈ కమ్యూనిటీ మీతో వాళ్ళకున్న అనుబంధమే కానీ, లేదంటే అక్షరంతో ఉన్న అనుబంధమే కానీ, లేదంటే నేను నన్ను చూసుకుంటూ లేదంటే నా జర్నీని చూసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్ట్రగుల్ ఏదైతే తెలుసో అందరు కూడా నాకు దాదాపుగా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది, 100 కాదు 100ల్లో ఉన్నారు. అండ్ అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అదృష్టంతో పాటు ముఖ్యంగా ఒక రకంగా 100ల మంది వేరే వేరే రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా తెలుగులో ఉన్నటువంటి ఒక బంజారా కమ్యూనిటీ పరిచయం ఉండొచ్చు ఇప్పుడు, కానీ వేరే ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ గురించి కూడా వీళ్ళు తెలుసుకొని వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. ఎస్ రమేష్ కార్తిక్, అసలు చెప్తుంటే మాత్రం ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉన్నారు. 26 ఇయర్స్లోనే మీరు ఇంత సాధించిండ్రు అంటే ఇంకా ఎన్నో ఎన్నో పుస్తకాలు మా అందరి ముందుకు తీసుకురావాలి. అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్, మీరు డవోలో పుస్తకం లాంచ్ చేసిన రోజు ఎట్లా ఫీల్ అయినారు? నర్వసా, ఎక్సైటెడా, హ్యాపీయా, ఏంటి అసలు ఎట్లా అనిపించింది? ఇది రిలీజ్ అయింది, ఇంకో 5-10 నిమిషాలు అయింది రిలీజ్ అయ్యి అని ఆ టైంలో కూడా మీరు ఎట్లా ఫీల్ అయినారు? అయ్యో, ఆ పుస్తకం చాలా పెద్ద విషాద కాదని చెప్పొచ్చు. నిజానికి ఏమైందంటే ఆ పుస్తకం పేరు ఢావ్లో కదా అన్నట్టే ఆ రోజు అంతా నాకు విషాదమే. మన మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఆ బుక్ రిలీజ్కి రావాల్సిందే. ఆవిడకి ఏదో మీటింగ్ పడిపోయి ఆవిడ వెళ్ళిపోయారు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అదైపోయిందో రవీంద్ర భారతిలో మేమంతా రెడీగా ఉంది. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయిన మామిడి హరికృష్ణ గారు అందరూ వచ్చేసారు కానీ ప్రొఫెసర్ సూర్యధనంజయ్ ఆవిష్కర్త అనమాట, ఆవిడ రాలా. అంటే నేను నా టీచర్స్ ఏదైతే నేను బోధనలో చదువుకున్నానో ఆ టీచర్స్ని కూడా పిలిచాను నేను. మా తెలుగు టీచర్ వచ్చేసారు కానీ మా ప్రిన్సిపల్ సార్ రాలా. ఏమైందంటే ఇంకో 10 నిమిషాలు లేట్ అవుతే నేను ఇంకా బోర్మని ఏడ్చేసి అంత దాకా అయిపోయి ఎమోషనల్ అయిపోతా ఉన్నా. మా సూర్యధనంజయ్ గారు రాలేదు, ఇంకా మా ప్రిన్సిపల్ సార్ రాలేదు, మనుషులు అందరు వచ్చేసారు. మెయిన్గా రావాల్సిన వాళ్ళు రాలా, మంత్రి. ఇంకా నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే మా ప్రిన్సిపల్ మెసేజ్ పెట్టారు, కార్ నుజ్జు అయిపోయింది, అంత యాక్సిడెంట్ అయింది. ఆయన నా మీటింగ్ కోసమని వస్తూ ఉన్నారు. ఆయన కార్ యాక్సిడెంట్ అవ్వడము ఆ ఫోటోలని తీసి పంపిస్తే నేను అనుకున్నా ఈ పుస్తకం రిలీజ్ చేయడం, అసలు ఈ బుక్ పేరు విషాదం కదా, విషాదం అన్నట్లు అందరి జీవితాల్లో విషాదం నింపుతున్నానా అని. తర్వాత అదొక బాధన, ఏమైనా అయి ఉంటే జీవితాంతం నాకు ఇది ఉండేది కదా బాధ అని అదొక భయము. వెంటనే తర్వాత ఇంకా కొంచెం లేట్ అయినా కానీ ½ అన్ అవర్లో ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు వచ్చారు. ఆవిడ కూడా లేట్, ఆవిడ కూడా అప్పటికి ఏం చెప్పలా. మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ అన్నారు, వాళ్ళ అబ్బాయి అనుకోకుండా బాత్రూమ్కి వెళ్తే జారిపడి బోన్కి క్రాక్ వచ్చేసిందంట, హెవీ బ్లీడింగ్. సో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో ఆ విషయం చెప్తే నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి ఆవిడ చెప్పకుండా వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ వేరే వాళ్ళని పెట్టేసి తను నా బుక్ని ఇచ్చేసి తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఆ విషయం చెప్తే ఇంకా నేను ఏదో నా వయసు నా ఫ్రెండ్స్ అయినట్టు పిచ్చిగా తిట్టేసా. ఇప్పుడు నేను సారీ చెప్పుకోవాలి ఆవిడకి నేను. అండ్ పాప మా ప్రిన్సిపల్ కూడా చెప్పాలి, చాలా మందిని నేను క్షోభ పెట్టానని చెప్పొచ్చు. ఆ పుస్తకం పేరేది కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
సో ప్రతి సిచ్యువేషన్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని. ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూస్తే కూడా ఒక మెసేజ్ గివింగ్ అని ఉంటుంది. చిత్రం అంటేనే అదొక మెసేజ్ గివింగ్. సో పుస్తకం అంటేనే దాంట్లో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పదాలే కాకుండా చాలా పేజీలు కూడా ఉంటాయి అని డవోలో పుస్తకం ద్వారా మనకి తెలియజేసిండు రమేష్ కార్తిక్. రమేష్ కార్తిక్ ఇటువంటి ఎన్నో పుస్తకాలు మా అందరి ముందుకు తీసుకురావాలి, ఎన్నో అవార్డులు కూడా రమేష్ కార్తిక్ దక్కించుకోవాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్, సో ఈ రోజు ఎన్టీవీ స్టూడియోకి వచ్చి తన సక్సెస్ ని షేర్ చేసుకున్నారు రమేష్ కార్తిక్. దిస్ ఇస్ దీక్షా సిద్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.